Hello foodies, welcome to This My Food. Ivala one of the most healthy breakfast recipes, chia pudding. Less calories breakfast with omega-3 fatty acids తో ఇంకా ప్రోటీన్స్ తో నిండి ఉన్నటువంటి chia pudding ఇది. ఆరోగ్యంగా పోషకాలు అందుకుంటూ బరువు తగ్గాలనుకునే వారికి ది బెస్ట్ ఆప్షన్. ఇంకా పొద్దునే హెల్తీ టిఫిన్ తినాలనుకునే వారికి, టిఫిన్ చేసుకునే టైం లేని వారికి కూడా చాలా బెస్ట్ ఈ చియా పుడ్డింగ్. ఈ చియా పుడ్డింగ్ బెనిఫిట్స్, తయారీ విధానాలు చాలా ఉన్నాయి. డీటెయిల్డ్గా చెప్తాను, వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ఓ తాజా కొబ్బరికాయని ముక్కలుగా చేసుకోండి. నేను కోకోనట్ మిల్క్ వాడి చియా పుడ్డింగ్ చేస్తున్నాను. మీరు ఇంకేదైనా నట్ మిల్క్ వాడుకోవచ్చు. అండ్ బై ద వే, నేను మీకు ఫ్రెష్ కోకోనట్తో ఎలా కొబ్బరి పాలు తీసుకోవాలో చూపిస్తున్నాను. చూడండి, 2 కప్పుల కొబ్బరి ముక్కలు తీసుకున్నాను. ఇవి సుమారుగా 325 గ్రాముల దాకా ఉన్నాయి. వీటిని బ్లెండర్లో వేసుకోండి. ఇందులో 1 కప్పు నీళ్లు పోసి హై స్పీడ్ మీద బ్లెండ్ చేయండి. 1 కప్ అంటే 250 ml. తాజాగా మిల్క్ తీసుకునే సమయం లేని వారు రెడీమేడ్ టెట్రా ప్యాక్స్ వాడుకోవచ్చు. టేస్ట్ వైజ్ చాలా బాగుంటుంది, కానీ తాజా కోకోనట్ ఫ్రెష్నెస్ మాత్రం రాదు మీకు. చూడండి, కొబ్బరి ఇలా క్రీమ్గా ఇంత చిక్కగా అయిపోతుంది. ఇప్పుడు వీటిని ఓ మస్లిన్ క్లాత్లో వేసి పిండితే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి. వీటినే ఫస్ట్ ఎక్స్ట్రాక్ట్ కోకోనట్ మిల్క్ అంటారు. ఆ మిగిలిన పిప్పులో ఇంకొంచెం నీళ్లు పోసి గ్రైండ్ చేస్తూ వచ్చేదే సెకండ్ ఎక్స్ట్రాక్ట్ కోకోనట్ మిల్క్. ఈ చిక్కని కొబ్బరి పాలతోనే ఫిష్ కర్రీ, పులావ్, చికెన్లు, కుర్మాలు ఏవైనా చేసుకోవచ్చు. అమేజింగ్గా ఉంటాయి. గ్రైండ్ చేసుకున్నాక మనకు సుమారుగా 480 ml నుంచి 500 ml దాకా కోకోనట్ మిల్క్ వచ్చింది. 120 ml కోకోనట్ మిల్క్కి 20 grams ఆఫ్ చియా సీడ్స్ వేసుకోవాలి. అలా నేను 8 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు నేను చేస్తున్న ఈ చియా పుడ్డింగ్ 4 సర్వింగ్స్. పర్ సర్వింగ్ అంటే 200 గ్రామ్సే. పాలల్లో ఊరిన తర్వాత చియా సీడ్స్ 200 గ్రామ్స్ దాకా అవుతుంది. పాలల్లో వేసిన తర్వాత చియా సీడ్స్ గడ్డలుగా ఏర్పడతాయి. సో స్పూన్తో కలుపుతూ గడ్డల్ని చిదుముకోవాలి, లేదంటే ఆ గడ్డలు అలాగే ఉండిపోతాయి. చియా సీడ్స్ పాలలో పూర్తిగా కలిసిపోయాక గడ్డలు లేకుండా ఇంకా ఇందులో 2 టీ స్పూన్ల హనీ వేసి బాగా కలపండి. 60 గ్రామ్స్ ఖజూర్ని ముక్కలుగా చేసి వేసుకోండి. హనీ ఖజూర్ అని, సీడ్లెస్ ఖజూర్ అని అమ్మేవి వేసుకోకండి. క్యాలరీస్ కాన్షియస్ లేని వారు హ్యాపీగా వేసుకోవచ్చు. కట్ చేసుకున్నటువంటి ఖజూర్ని చియా సీడ్స్లో వేసుకోండి. వేసిన ఆ ఖజూరు హనీ వల్ల వచ్చేటువంటి స్వీట్నెస్ మైల్డ్గానే ఉంటుంది. చెప్పాను కదా, ఇది 4 సర్వింగ్స్. చూడండి, ఇప్పుడు 4 సగాలుగా బాటిల్స్లో పోసి లిడ్ పెట్టేసేయండి. దీన్ని ఫ్రిడ్జ్లో రాత్రంతా వదిలేయండి, లేదా కనీసం 4 నుంచి 6 గంటల పాటైనా వదిలేయాలి ఫ్రిడ్జ్లో. బై ది వే, సబ్జా సీడ్స్, చియా సీడ్స్ ఒకటి కాదు. బోత్ లుక్ అలైక్ బట్ దే ఆర్ డిఫరెంట్. చూడండి, ఓవర్ నైట్ సోక్ చేసినటువంటి చియా సీడ్స్ కోకోనట్ మిల్క్లో సోక్ అయ్యి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఇందులో టాపింగ్స్ యాజ్ యూ లైక్. మీరు ట్రాపికల్ ఫ్రూట్స్, మెలన్స్, బెర్రీస్, రోస్టెడ్ నట్స్ ఏవైనా వేసుకోవచ్చు. నేను సమ్మర్లో దొరికేటువంటి మ్యాంగో, మెలన్, కివీ, సపోటా కొంచెంగా వేస్తున్నాను. మీరు ఇవే వాడుకోవాలని లేదు, ఏవైనా వాడుకోవచ్చు. బట్ సిట్రస్ ఫ్రూట్స్ అంత బాగుండవని గుర్తుంచుకోండి. టాపింగ్స్ అన్ని సెట్ చేసుకున్నాక పైన ఖచ్చితంగా పర్ సర్వింగ్కి 1 టేబుల్ స్పూన్ దాకా రోస్టెడ్ నట్స్ ఆఫ్ యువర్ చాయిస్ వేసుకోవాలని గుర్తుంచుకోండి. నేను రోస్టెడ్ బాదం వేస్తున్నాను. ఈ రోస్టెడ్ నట్స్ క్రంచీగా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటుంది పుడ్డింగ్. మీరు వర్కింగ్ అయితే రాత్రే చేసి ఉంచుకుంటే పొద్దునే యూ కెన్ క్యారీ ద బాటిల్ విత్ యూ. జర్నీలో హ్యాపీగా తినేయచ్చు చెంచా వేసుకొని. బెస్ట్ పార్ట్ ఏంటంటే తినేది అంత కొంచెమైనా సరే పొట్టకి చాలా ఫిల్లింగ్గా అనిపిస్తుంది, ఆకలి అనిపించదు. ఇంకా అందాల్సినటువంటి ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ అన్నీ అందుతాయి బాడీకి. సో సులభంగా బరువు తగ్గిపోతారు. ఇంకా చియా పుడ్డింగ్ చాలా రకాలుగా చేయొచ్చు. అవన్నీ మరోసారి చెప్తాను. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? అయితే డీటెయిల్డ్గా రెసిపీని చదువుకుంటూ చేయడానికి vismyfood.com వెబ్సైట్ విజిట్ చేయండి. అలాగే మీరు తయారు చేసిన ఆ రెసిపీ పిక్ని నాతో విస్మై ఫుడ్ ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోకండి.